Good evening, children. Good evening, everyone. How are you all? బాగున్నారు అందరూ? రైట్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంట్రడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ. యాజ్ యూజువల్ గా మన టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. ఎవరా గొప్ప వ్యక్తి? చూద్దామా? ఫోటో చూపించినా? రైట్, ఫోటో చూపిస్తున్నాను. ఎస్, హీఈస్ ద వన్. ఎవరితను? మీలో ఎంతమందికి తెలుసు? ఈరోజు నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన కేవలం డబ్బుతోనే కాదు, నిబద్ధత మరియు దార్శనికతతో విజయాన్ని సాధించిన వ్యక్తి. ఆయననే రతన్ టాటా. ఎవరైనా? రతన్ టాటా. రతన్ టాటా గారి ప్రయాణం నాయకత్వానికి ఒక గొప్ప ఉదాహరణ. ఆయన టాటా గ్రూప్ ఆఫ్ బాధ్యతలు స్వీకరించినప్పుడు దానికి గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ ఆధునీకరణ అవసరం ఏర్పడింది. ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడలేదు. నాన్ కోర్ వ్యాపారాల నుండి బయటపడి గ్రూప్ ను కొత్త ప్రపంచ స్థాయి వ్యాపారాల్లోకి విస్తరించారు. ఆయన జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి సంస్థల కొనుగోలు ఆయన దార్శనికతకు గొప్ప నిదర్శనాలు. అవి టాటా గ్రూప్ ను ఒక అంతర్జాతీయ శక్తిగా మార్చాయి. కానీ రతన్ టాటా గారి వారసత్వం వ్యాపార ఒప్పందాలకు మించినది. ఆయన నైతిక నాయకత్వం అసాధారణమైనది. ఆయన తన ఉద్యోగుల మరియు సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వ్యాపారం చేయాలని ఎల్లప్పుడూ విశ్వసిస్తారు. టాటా గ్రూప్ సామాజిక బాధ్యత మరియు దాతృత్వానికి కట్టుబడి ఉండడం ఆయన విలువలకు అద్దం పడుతుంది. బహుశా అత్యంత స్ఫూర్తిదాయకమైన కథ టాటా నానో. నానో కార్ గురించి మీ అందరికి తెలుసు కదా. టాటా నానో కార్ విన్నారా? భారతీయ కుటుంబాలకు సరసమైన ధరలో కారు అవసరాన్ని ఆయన గుర్తించారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా దానిని నిజం చేసి చూపించారు. అది కేవలం ఒక ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు, ప్రజలకు సాధికారత కల్పించడం మరియు ఒక వాగ్దానాన్ని నెరవేర్చడం. ఈ ప్రాజెక్ట్ ఆయన వ్యాపార దక్షతకు మరియు ఉన్నతమైన లక్ష్యాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది. రతన్ టాటా గారి విజయం బ్యాలెన్స్ షీట్ తో కొలవబడదు. ఆయన నిర్మించిన నమ్మకం, ఆయన సృష్టించిన జీవితాలు మరియు ఆయన నిలబెట్టిన విలువలతో కొలవబడుతుంది. నిజమైన నాయకత్వం అంటే ధైర్యం, నిబద్ధత మరియు ఒక మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం చేసే కృషి. అవన్నీ ఎలానో ఆయన మనకు చేసి చూపించారు. ఆయన ఒక నిజమైన విజనరీ మరియు ఆయన జీవిత పని మనందరినీ ప్రేరేపిస్తూనే ఉంటుంది. రతన్ టాటా గారి గురించి మనం కొంచెం మాట్లాడుకున్నాం కదా. మీకేమైనా రతన్ టాటా గారి గురించి తెలుసా? మన అందరికీ టాటా నానో కార్ గురించి తెలుసు. ఇంకేమైనా తెలుసా? రైట్. మీ ఎవరికైనా ఇంకేమైనా తెలిస్తే నెక్స్ట్ క్లాస్ లో నాకు చెప్పండి. ఓకే, ఈరోజు మన టాపిక్ లోకి వెళ్దాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ టు యూక్లిడ్ జామెట్రీ. రైట్? ఓకే, జామెట్రీ అంటే ఇదొక గ్రీక్ వర్డ్. ఇది మన తెలుగు వర్డ్ కాదు, ఆర్ హిందీ వర్డ్ కాదు. ఇది ఒక గ్రీక్ వర్డ్. అయితే ఇది 2 వర్డ్స్ యొక్క కాంబినేషన్, జియో అండ్ మెట్రీ. జియో అంటేనేమో ఎర్త్, మెట్రీ అంటే మెజర్. ఈ రెండిటి కాంబినేషనే జామెట్రీ. ఈ జామెట్రీ యూజ్ ఏంటి? నీడ్ ఫర్ మెజరింగ్ ద ల్యాండ్. మనకి ల్యాండ్ ని మెజర్ చేయడానికి మనం ఈ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ని యూజ్ చేస్తాం. ఏం బ్రాంచ్? జామెట్రీ. జామెట్రీ అనే బ్రాంచ్ ని యూజ్ చేస్తాము. మనము ఈ జామెట్రీ ఎక్కడెక్కడ యూజ్ అయింది అని గనక మన ఏన్షియంట్ పీపుల్ ని అబ్జర్వ్ చేస్తే, మన ఏన్షియంట్ సివిలైజేషన్ ని గనక చూస్తే, ఇది ఒక మన కంట్రీలోనే కాదు, అన్ని కంట్రీస్ లో, చాలా కంట్రీస్ లో మనం దీని యూజ్ ని చూడొచ్చు. ఇండియాలో, చైనాలో, బాబిలోనియాలో, ఈజిప్ట్, గ్రీస్, అన్ని చోట్ల సివిలైజేషన్ లో జామెట్రీని యూజ్ చేసి వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు అనేది మనం చూడొచ్చు. దే ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ జామెట్రీ. ఆ జామెట్రీని యూజ్ చేసి వాళ్ళు ఏం చేశారు? డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో
చాలా రివర్స్ ఉన్నాయి. ఏమేం రివర్స్ ఉన్నాయి? మీకు తెలిసిన రివర్స్ చెప్పండి. గంగా, కావేరి. అదే మన తెలుగు స్టేట్స్ లో అయితే గోదావరి, కృష్ణ. ఎప్పుడైనా మీకు వినే ఉంటారు. అవి ఎప్పుడైనా వాటికి ఫ్లడ్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏమైతుంది? రైట్, ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోతాయి, సమ్ టైమ్స్ కొట్టుకుపోతాయి కూడా. రైట్, అలా జరిగినప్పుడు ఏమవుతుంది? వాటి మళ్ళీ మనం దానికి బౌండరీస్ ని మనం డిఫైన్ చేయాలి. అలానే ఈజిప్ట్ లో కూడా నైల్ అని ఒక రివర్ ఉందంట. ఏం రివర్? నైల్ రివర్. ఇప్పుడు మన దగ్గర గంగా, కృష్ణ, గోదావరి, కావేరి ఎలానో వాళ్ళ దగ్గర ఈజిప్ట్ లో నైల్ అనేది ఒక రివర్ ఉందంట, ఈజిప్ట్ లో. సో వాళ్ళు ఏం చేశారు? చాలా టెక్నిక్స్ యూజ్ చేశారంట. టెక్నిక్స్ యూజ్ చేసి ఆ నైల్ రివర్ కి బౌండరీస్ క్రియేట్ చేశారంట. రీబౌండరీస్ అంటే ఆల్రెడీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది కొట్టుకుపోతున్నాయి, ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బౌండరీస్ రీడ్రా చేసుకుంటున్నారంట. వాళ్ళు డిఫరెంట్ జామెట్రిక్ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళు సింపుల్ ఏరియాస్ ని క్యాలిక్యులేట్ చేసి సింపుల్ కన్స్ట్రక్షన్స్ చేసుకునే వాళ్ళంట. ఎవరు? ఈజిప్టియన్స్. ఈ నైల్ రివర్ ఎక్కడ ఉంది? ఈజిప్ట్ లో ఉంది. మీరు వినే ఉంటారు, లాంగెస్ట్ రివర్. రైట్, లాంగెస్ట్ రివర్ ఏనా? రైట్. ఓకే, అయితే the knowledge of geometry was also used by them for computing volumes. వాళ్ళు ఏం యూజ్ చేశారు? వాల్యూమ్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఈజిప్ట్ వాళ్ళు యూజ్ చేశారు. మీ అందరికి ఈజిప్ట్ అనగానే గుర్తొచ్చే ఫేమస్ ఏముంది చెప్పండి? పిరమిడ్. రైట్, పిరమిడ్. మీకు ఇమేజ్ చూపిస్తాను చూడండి. పిరమిడ్స్ అంటే మీ అందరూ వినే ఉంటారు. చూపిస్తున్నాను, చూసారా? వీళ్ళు ఎంతమంది చూసారు ఈ పిరమిడ్స్? ఈ పిరమిడ్స్ అయినా ఇంకేమైనా కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకి వాళ్ళు దేన్ని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు? జామెట్రీని యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఇది ఒక్కటే పిరమిడ్ ఉందా? నో, చాలా పిరమిడ్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఏమంటారు? ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ వరల్డ్. తెలుసా మీకు? వండర్స్ ఆఫ్ ద వరల్డ్ తెలుసా? అందులో పిరమిడ్స్ కూడా ఒక వండర్. అది ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ని వాళ్ళు ఎలా చేశారు అనేది ఇప్పటికీ ఒక వండర్ అన్నమాట. మీలో పిరమిడ్స్. సో వీళ్ళు ఒక్క ఈ పిరమిడ్ ఏరియానే కాదు, ట్రంకేటెడ్ పిరమిడ్ ని కూడా దాని వాల్యూమ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా వీళ్ళకి బాగా తెలుసు అనమాట. ఎలా జామెట్రీకి యూజ్ చేసుకొని వాళ్ళు ట్రంకేటెడ్ పిరమిడ్ వాల్యూమ్ ని కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు పిరమిడ్ కి ట్రంకేటెడ్ పిరమిడ్ కి తేడా ఏంటి అంటే, మీరు ఇక్కడ చూస్తే ఈ బేస్ కనిపిస్తుందా? బేస్ అనేది ఫ్లాట్ గా ఉంది కదా, ఈ పైన పార్ట్ కూడా దీనికి ప్యారలల్ గా, బేస్ కి ప్యారలల్ గా కట్ చేస్తే ఫామ్ అయ్యేదాన్నే ట్రంకేటెడ్ పిరమిడ్ అంటారు. మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది, నేను చూపిస్తాను చూడండి. ట్రంకేటెడ్ పిరమిడ్ డయాగ్రామ్ ఉంది చూడండి. మీకు ఆల్రెడీ పిరమిడ్ అంటే తెలుసు. బేస్ అనేది ఒక ఐదు ట్రయాంగిల్ గానీ, స్క్వేర్ గానీ, పెంటాగాన్ గానీ ఏదో ఒక పాలిగాన్ ఉంటది బేస్. సైడ్ సర్ఫేసెస్ ఏముంటాయి? సైడ్ ఫేసెస్ ఏముంటాయి? సైడ్ ఫేసెస్ ట్రయాంగిల్స్ ఉంటాయి మోస్ట్. ఓకే, అది పిరమిడ్స్ కి. రైట్, సో సైడ్ ఫేసెస్ ఏమో ట్రయాంగిల్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కడ కన్వర్జ్ అవుతాయి? చూడండి, ట్రయాంగిల్స్ కన్వర్జింగ్ టు ఏ పాయింట్. అంటే అన్ని ట్రయాంగిల్స్, ఆ సైడ్ ఫేసెస్ ఉండే ట్రయాంగిల్స్ అన్ని ఒక పాయింట్ లో, పైన ఉండే ఒక పాయింట్ లో కన్వర్జ్ అవుతాయి, అంటే కలుస్తాయి. రైట్, దానిని ఏమంటారు? పిరమిడ్ అంటారు. బేస్ ఏమై ఉంటుంది? ఐదర్ ట్రయాంగిల్ ఆర్ స్క్వేర్ ఆర్ సమ్ అదర్ పాలిగాన్. ఇక్కడ చూడండి, you know that a pyramid is a solid figure the base of which is a triangle or square or some other polygon and its side faces are triangles converging to a point at the top. మరి మీరు ఇక్కడ చూసిన ఫిగర్ లో మాత్రం ట్రయాంగిల్ షేప్ లో లేదు. ఎందుకని? ఇది కూడా ఒక ట్రయాంగిల్ షేప్ లోనే ఉండేది. నేను దీని పేరేమని చెప్పాను?
ఇది పిరమిడ్ కాదు, ఇది ట్రంకేటెడ్ పిరమిడ్. ఈ షేప్ పేరేంటి? ట్రంకేటెడ్ పిరమిడ్. అంటే ఇది కూడా పైన టాప్ లో ట్రయాంగిల్ షేప్ లోనే ఉంటుంది, కానీ మనం ఏం చేసాం, దీని పైన పార్ట్ కట్ చేసాం. కట్ చేయడం వల్ల ఏమైంది, కింద బేస్ కి ప్యారలల్ గా టాప్ కూడా స్క్వేర్ షేప్ లో ఫామ్ అయింది, బట్ సైజ్ డిఫరెంట్. ఇది ట్రంకేటెడ్ పిరమిడ్ అన్నమాట. రైట్. సో మనం పిరమిడ్ అంటే ఏం చెప్పుకున్నాము, బేస్ ఏమో ఒక పాలిగాన్ ఉంటది, ఐదర్ ట్రయాంగిల్ ఆర్ స్క్వేర్ ఆర్ ఎనీ పాలిగాన్, ఒక పాలిగాన్ ఉంటది. కానీ సైడ్ ఫేసెస్ ఎలా ఉంటాయి, ట్రయాంగిల్స్ ఉంటాయి. అయితే మనం చూస్తే మన ఇండియా సబ్ కాంటినెంట్ లో కూడా, మన సివిలైజేషన్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మీరు వినే ఉంటారు, హరప్ప మొహంజోదారో కన్స్ట్రక్షన్స్ వినే ఉంటారు. ఆ హరప్ప మొహంజోదారో కన్స్ట్రక్షన్స్ లో చాలా చాలా సివిలైజేషన్స్ ఉంటాయి. అందులో చాలా వెల్ ఆర్గనైజ్డ్, హైలీ ఆర్గనైజ్డ్ సొసైటీస్ ఉంటాయి, డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి, ప్యారలల్ రోడ్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్ లో నుంచి డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయి. మీరు వినే ఉన్నారా? మీరు సోషల్లో చదువుకొని ఉంటారు హరప్ప మొహంజోదారో గురించి. అక్కడ సివిలైజేషన్ చాలా హైలీ డెవలప్డ్ అని మీరు విన్నారా? అవన్నీ మరి వాళ్ళు ఎలా ఏం యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు? మన మ్యాథ్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన జామెట్రీని యూజ్ చేసే కన్స్ట్రక్షన్ చేశారు. మీకు తెలిసే ఉంటాయి కదా ఇవన్నీ ఏన్షియంట్. మనకి మోడర్న్ లో కూడా చాలా చాలా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు కదా, అవన్నీ కూడా ఎలా చేస్తున్నారు అంటారు? ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని ఎలా చేస్తున్నారు? ఆ కన్స్ట్రక్షన్స్ కూడా ఈ జామెట్రీని యూజ్ చేసే చేస్తున్నారు. ఓకేనా? నేను చెప్పాను కదా ఇందాక హరప్ప మొహంజోదారోలో డిఫరెంట్ డిఫరెంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి అని. ఆ సివిలైజేషన్స్ లో కూడా రోడ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారంట, ప్యారలల్ గా కన్స్ట్రక్ట్ చేశారంట. డ్రైనేజ్ సిస్టమ్స్ అండర్ గ్రౌండ్ లో కన్స్ట్రక్షన్ చేశారంట, డ్రైనేజ్ సిస్టమ్స్ అండర్ గ్రౌండ్ లో. అండ్ మెనీ రూమ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అలా కన్స్ట్రక్షన్ చేశారంట. అక్కడ నివాసం ఉండే మనుషులు కూడా చాలా స్కిల్డ్ అంట. మెన్సురేషన్ లో కానీ ప్రాక్టికల్ అర్థమెటిక్ లో కానీ చాలా స్కిల్డ్ అంట. వాళ్ళు ఏం చేశారు, అవి కన్స్ట్రక్షన్స్ చేయడానికి బ్రిక్స్ యూజ్ చేసేవాళ్ళంట. బ్రిక్స్ అంటే ఏంటి? ఇటుకలు. మీకు తెలుసా? చూసారా ఇటుకలు? ఎంతమందికి తెలుసు? ఎస్. అంటే మనం ఈ రోజు యూజ్ చేస్తున్న బ్రిక్స్ మీరు చూసారు, కానీ ఆ రోజులో యూజ్ చేసే బ్రిక్స్ ఎలా ఉన్నాయంట, లెంత్ బ్రెడ్త్ థిక్నెస్ రేషియో 4:2:1 ఉండేదంట. లెంత్ బ్రెడ్త్ థిక్నెస్ రేషియో 4:2:1 ఉండేదంట. దేని రేషియో ఇది? బ్రిక్స్ రేషియో. ఆ బ్రిక్స్ రేషియో ఎలా ఉండేదంట? సారీ, BRICKS. ఆ బ్రిక్స్ రేషియో ఎలా ఉండేదంట? 4:2:1 రేషియోలో ఉండేది. అంటే 4 సెంటీమీటర్స్ గనక లెంత్ ఉంటే బ్రెడ్త్ ఏమో 2 సెంటీమీటర్స్ ఉండేది, అండ్ థిక్నెస్ ఏమో 1 సెంటీమీటర్ ఉండేది. ఆ రేషియో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 8 సెంటీమీటర్స్ అయితే బ్రెడ్త్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. మరి థిక్నెస్ ఎంత అవుతుంది? 2 సెంటీమీటర్స్ అవుతుంది. రైట్? అర్థమైందా? రైట్. ఇంకా ఏంటి అంటే మన ఏన్షియంట్ పీపుల్, మన హిందూ ధర్మంలో సులభ సూత్రాస్ అని ఉండేవంట. అవన్నీ ఏం చేసేవాళ్ళు, దాంట్లో యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు. మనం వేదిక్ పీరియడ్ గురించి మనం సోషల్ హిస్టరీలో చదువుకున్నాం కదా. ఎంతమంది చదువుకున్నారు వేదిక్ పీరియడ్ గురించి? మీరు కూడా నాలుగే స్కిప్ చేసేసారా? నేను చిన్నప్పుడు సోషల్లో కొంచెం భయపడి అక్కడక్కడ కొంచెం స్కిప్ చేసేదాన్ని, బట్ వేదిక్ పీరియడ్ స్కిప్ చేయలేదు. చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటదని అది స్కిప్ చేయలేదు. చూడండి నాన్న, వేదిక్ టైంలో కూడా హోమాస్ చేసేవాళ్ళు కదా. ఇదేనా? ఇలానే యజ్ఞవాటిక అంటారు కదా, వీటిని యజ్ఞవాటికలు పెట్టి చేసేవాళ్ళు. వీటిని కూడా ఎలా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు? మీరు చూడండి, ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ కూడా ఇప్పుడు చూడండి, బయట ఒక స్క్వేర్ ఉంది, సెకండ్ స్టెప్ లో ఒక స్క్వేర్, థర్డ్ స్టెప్ లో ఒక స్క్వేర్, అండ్ లోపల ఇంకొక స్క్వేర్. ఇన్ని స్క్వేర్స్. ఇంకా కొన్ని వాటిల్లో అయితే డిఫరెంట్ షేప్స్ కూడా ఉండేవి. ఇప్పుడు ఇది చూడండి, కనిపిస్తుంది ఇందులో స్క్వేర్ ఉంది. అది యజ్ఞవాటికే, ఇది యజ్ఞవాటికే. అంటే ఇందులో హోమాలు చేస్తారన్నమాట. హోమాలు యజ్ఞాలు చేస్తారు. చూడండి ఈ షేప్స్ చూడండి. ఇది ఒక షేప్. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 3 స్టెప్స్ ఉన్నాయి. లోపల
1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే ఇది ఒక హెక్సగాన్ షేప్ అన్నమాట. ఈ హెక్సగాన్ షేప్ అలా డిఫరెంట్ షేప్స్ లో కన్స్ట్రక్షన్స్ చేసేవాళ్ళు. ఈ కన్స్ట్రక్షన్స్ అంటే ఎలా చేసేవాళ్ళు వాళ్ళు? బై యూజింగ్ జామెట్రిక్ నాలెడ్జ్. వాళ్ళంతా జామెట్రీ నాలెడ్జ్ యూజ్ చేసే ఈ యజ్ఞవాటికలన్నీ తయారు చేసేవాళ్ళు. ఈ యజ్ఞవాటికల్లో ఏం చేసేవాళ్ళు మీకు తెలిసే ఉంటది కదా, రిచువల్స్ అంటే పూజలు అవన్నీ చేసేవాళ్ళు. అందులో ఏం చేస్తారు, ఆ యజ్ఞవాటికలో డిఫరెంట్ ఐటమ్స్ యూజ్ చేసి వాళ్ళు వాటిని వెలిగించి హోమాలు చేస్తారు. రైట్, ఇవన్నీ అథర్వణ వేదాలో ఉండేవి. ఇప్పుడు మీరు చూస్తుంటే ట్రయాంగిల్స్ మనం శ్రీచక్రం అని గుళ్ళో చూస్తాము. శ్రీచక్రం విన్నారా ఎప్పుడైనా పేరు? శ్రీచక్రం అలాంటి గుళ్ళో చూస్తుంటారు. అమ్మవారి గుళ్ళో శ్రీచక్రానికి పూజ చేస్తూ ఉంటారు. అవన్నీ ఏంటి? ఆ శ్రీచక్రంలో ఏముంటాయి? ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒక దాంట్లో ఒకటి ఇంటర్వోవెన్, అంటే ఒక దాంట్లో ఒకటి కన్స్ట్రక్షన్ చేసిన ఇంటర్వోవెన్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా చేశారు మరి? ఏ ఫార్ములాస్ యూజ్ చేశారు? జామెట్రిక్ మెథడ్స్ యూజ్ చేసి వాటిని కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి వాళ్ళకి అప్పట్లోనే ఎంత నాలెడ్జ్ ఉండిందో. మనం ఏమనుకుంటాము, ఈ రీసెంట్ టైమ్స్ లో మనం కనిపెట్టాము ఇవన్నీ, ఇదివరకు ఇవేమీ లేవు అని అనుకుంటాం. కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇదివరకు రోజుల్లోనే వాళ్ళు చాలా డెవలప్డ్, హైలీ డెవలప్డ్ దాన్ us. ఇలాంటి జామెట్రిక్ కన్స్ట్రక్షన్స్ ఉన్న ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ప్రతి చోట వరల్డ్ లో ఏదో ఒక సిచ్యుయేషన్ లో మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం ఇండియాలో చూసాం, ఇప్పుడు దాకా ఏమని చూసాం, యజ్ఞవాటికల్లోను శ్రీచక్రం కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఇంకా టెంపుల్స్ కన్స్ట్రక్షన్స్ లోనే కానీ మీరు టెంపుల్స్ చూసారో లేదో ఒక్కసారి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. చాలా గుళ్ళు ఉన్నాయి మనకి ఇండియాలో. ఇవన్నీ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు? జియోమెట్రీ. అంటే మన మ్యాథ్స్ గొప్పతనమే, అంటే మన గొప్పతనమే అదంతా కదా. మన మ్యాథ్స్ లో వాళ్ళు చిన్నప్పుడు మనకంటే ముందే నేర్చేసుకొని ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని చేశారు. మీలో ఎంతమంది నేర్చుకొని ఇంకా బాగా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారు చెప్పండి? హ్యాండ్స్ రైజ్ చేయండి. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి మరి? జామెట్రీ గురించి నేర్చుకోవాలి. దేని గురించి నేర్చుకోవాలి? జామెట్రీ గురించి నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏం చేయొచ్చు మీరు? అప్పుడు డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ చేయొచ్చు. ఎప్పుడైనా మీరు చెన్నైలో తమిళనాడులోని చాలా గుళ్ళు ఉంటాయి. ఈవెన్ తమిళనాడునే కాదు, మన ఏపీలో కూడా చాలా గుళ్ళు ఉంటాయి. ఒకసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, అవి ఏ జామెట్రిక్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. అవన్నీ తెలియాలి అంటే మనకి చాలా నాలెడ్జ్ ఉండాలి. సో అది ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి దాని గురించి తెలుసుకోవడానికి. అయితే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, మనకి డిఫరెంట్ ప్లేస్ లో డిఫరెంట్ సివిలైజేషన్స్ ఉన్నాయని చెప్పాము. ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, ఈజిప్ట్ లో, బాబిలోనియాలో, చైనాలో, ఇండియాలో, గ్రీస్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి. మనం ఇండియాలోనేమో హరప్ప మొహంజోదారో సివిలైజేషన్, ఈజిప్ట్ లోనేమో పిరమిడ్స్, ఇంకా చైనాలో చూస్తే ఇంకా చైనాలో కూడా చాలా ఉంటాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని, లేకపోతే ఇంకోటో చాలా ఉంటాయి. వీటన్ని ప్లేసెస్ లో డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఇప్పటి వరకు ఉన్న జామెట్రీకి స్పెసిఫిక్ గా ఎక్కడ బుక్స్ కానీ, ఒక సర్టన్ బుక్స్ కానీ, లేకపోతే టీచ్ చేసే వాళ్ళు కానీ ఎవరు లేకుండే. అయితే ఏం చేశారు మరి? చూడండి, నేను ఒక టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి మీరు. క్లాస్ చాలా బాగుంది కదా, మనం స్టోరీ విన్నట్టు, సోషల్ లెసన్ చెప్పుకున్నట్టు బాగుంది కదా. రైట్, చూడండి అన్న. ఏ గ్రీక్ మ్యాథమెటిషియన్, ఎవరు? ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్. ఎవరంట ఆయన? థేల్స్ ఈస్ క్రెడిటెడ్ విత్ గివింగ్ ద ఫస్ట్ నోన్ ప్రూఫ్. ఒక ప్రూఫ్ ఇచ్చాడంట. దేనికి ప్రూఫ్ ఇచ్చాడు? దిస్ ప్రూఫ్ వాస్ ఆఫ్ ద స్టేట్మెంట్ దట్ ఏ సర్కిల్ ఈస్ బైసెక్టెడ్ బై ఇట్స్ డయామీటర్. ఏమని చెప్పాడంట? ప్రూఫ్ దేనికి ఇచ్చాడంట? ఒక సర్కిల్ అనేది బైసెక్ట్ అవుతుంది. బైసెక్ట్ అంటే ఏంటి? రెండు ముక్కలు. బైసెక్ట్ అంటే ఏంటి? నథింగ్ బట్ రెండు ముక్కలు, రెండు ఈక్వల్ పీసెస్, 2 ఈక్వల్ పీసెస్ అవుతుందంట. దేని ద్వారా? బై ఇట్స్ డయామీటర్. బై వాట్? బై ఇట్స్ డయామీటర్. దేని ప్రూఫ్ ఇచ్చాడు అంటే, ఒక సర్కిల్
దాని డయామీటర్ ద్వారా 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది అంటానికి ప్రూఫ్ ఇచ్చాడు. ఎవరు? నేనే కదా, ధనలక్ష్మి కదా? నో, గ్రీక్ మ్యాథమెటిషియన్. ఎవరైనా గ్రీక్ మ్యాథమెటిషియన్ ఎవరు? గ్రీక్ మ్యాథమెటిషియన్ థేల్స్ అనే ఆయన ఒక ప్రూఫ్ ఇచ్చాడు. రైట్. వన్ ఆఫ్ ద థేల్స్ మోస్ట్ ఫేమస్ పీపుల్ వాస్ పైథాగరస్. పైథాగరస్ అనే పేరు వినపడగానే మీ అందరికి బ్రెయిన్ లో ఏదేదో తిరుగుతోంది కదా. పైథాగరస్ థీరం ఎప్పుడు విన్నారు? 7th, 8th, 9th? రైట్. ఆ పైథాగరస్ ఎవరంట? ఈ థేల్స్ శిష్యుడు అంట. వన్ ఆఫ్ ద శిష్య ఆఫ్ థేల్. రైట్. వన్ ఆఫ్ ద థేల్స్ మోస్ట్ famous peoples was Pythagoras, whom you have heard about. Already మీరు అతని గురించి విన్నారు. రైట్. Pythagoras and his group discovered many geometric properties and developed the theory of geometry to a great extent. ఏం చేశాడంట? పైథాగరస్ జామెట్రిక్ ప్రాపర్టీస్ ని చాలా డెవలప్ చేశాడంట. గ్రేట్ ఎక్స్టెంట్ కి జామెట్రీని డెవలప్ చేశాడంట. The process continued till 300 BCE, before common era. Right? BCE ante adana. At the time, Euclid, a teacher of mathematics at Alexandria in Egypt, uranta at Alexandria in Egypt, collected all the known work and arranged it in his famous treatise. ఏం చేశాడంట? అప్పటి వరకు ఉన్న జామెట్రీ ఎవరి కంట్రీలో ఉన్నది వాళ్ళు యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉందనుకోండి, తాళపత్రాలు అనేవాళ్ళు, గుర్తుందా? తాటాకుల్లో రాసి దానిని నిక్షిప్తం చేసేవాళ్ళు. అట్లా వేరే కంట్రీస్ లో ఇంకొక మెథడ్, ఇంకో కంట్రీస్ లో ఇంకో మెథడ్, అలా ఎవరి కంట్రీస్ లో వాళ్ళు డిఫరెంట్ గా మెయింటైన్ చేసుకున్నారు. కానీ ఈ యూక్లిడ్ అని ఆయన ఏం చేశాడంట? యూక్లిడ్, ఏ టీచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎక్కడ నుంచి? ఈజిప్ట్ నుంచి అంట. కలెక్టెడ్ ఆల్ ద వర్క్, డిఫరెంట్ కంట్రీస్ లో జామెట్రీ గురించి ఉన్న వర్క్ అంతా కలెక్ట్ చేసి వాటిని ఒక పర్టికులర్ ఆర్డర్ లో అరేంజ్ చేశాడంట. ఎవరు? యూక్లిడ్. వెరీ గుడ్, యూక్లిడ్. ఇతన్నే ఏమంటారు? ఫాదర్ ఆఫ్ జామెట్రీ. రైట్. అయితే ఏం చేశాడు? ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక బుక్ ఫామ్ లో రాశాడు. ఆ బుక్ ని ఏమంటారంట? ఎలిమెంట్స్. ఏమంటారు? ఎలిమెంట్స్. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఎలిమెంట్స్. ఇక్కడ ఉంది చూడండి, ఎలిమెంట్స్. అయితే తర్వాత ఏం చేశాడంట? హీ డివైడెడ్ ఒక బుక్ రాశాడు. ఎలా రాశాడు ఆ బుక్? డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న డిఫరెంట్ జామెట్రిక్ రూల్స్ అన్ని కలెక్ట్ చేసి, ఆ కలెక్ట్ చేసిన బుక్స్ అన్నిటిని, ఆ కలెక్ట్ చేసిన టాపిక్స్ అన్నిటిని ఒక పర్టికులర్ ఆర్డర్ లో అరేంజ్ చేశాడు. దానికి ఏమని పేరు పెట్టాడు? ఎలిమెంట్స్ అని పేరు పెట్టాడు. ఆ ఎలిమెంట్స్ ఏం చేశాడు? 13 చాప్టర్స్ గా డివైడ్ చేశాడు. ఎన్ని చాప్టర్స్? 13 చాప్టర్స్. ఎవరు? యూక్లిడ్ అనే ఆయన ఒక బుక్ రాశాడు, దాని పేరు ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ని 13 చాప్టర్స్ గా డివైడ్ చేశాడు. ఇస్ దిస్ క్లియర్? మళ్ళోసారి చెప్పండి, ఎవరు రాశారు బుక్? యూక్లిడ్. రైట్, వెరీ గుడ్. ఆ బుక్ పేరేంటి? ఎలిమెంట్స్. రైట్. అయితే ఏం చేశాడు? ఆ బుక్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశాడు? 13 చాప్టర్స్. ఈచ్ కాల్ ఏ బుక్. ఆ చాప్టర్స్ లో 13 పార్ట్స్ చేశాడు. ప్రతి పార్ట్ ని కూడా ఒక బుక్ అంటారు. రైట్. These books influenced the whole world's understanding of geometry for generations to come. ఈ బుక్స్ అన్ని ఏం చేశారంట? హోల్ వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంట. ఎలా? టు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేశారంట. సో ఇప్పటి వరకు మీరు విన్న దాని ప్రకారం మీకు ఏం అర్థమైంది చెప్పండి? థేల్స్ అనే ఆయనేమో ఒక సర్కిల్ ని దాని డయామీటర్ 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుందంటానికి ప్రూఫ్ ఇచ్చాడు. రైట్. ఆయన శిష్యుడు ఎవరు? పైథాగరస్. పైథాగరస్ ఏం చేశాడు? జామెట్రీని చాలా డెవలప్ చేశాడంట. మనకి బాగా తెలిసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పండి. మీకు తెలిసిన వన్ ఆఫ్ ద డెవలప్మెంట్, అఫ్ కోర్స్ నాకు కూడా తెలిసిన డెవలప్మెంట్ ఏంటిది? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫిల్ చేయండి. నేను హాఫ్ క్లూ ఇచ్చాను కదా, రిమైనింగ్ మీరు ఫిల్ చేయండి. రైట్, కొంతమంది చెప్పారు. వెరీ గుడ్. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్
hypotenuse square equal to side square plus side square. Very good. సో అలాంటి చాలా డెవలప్ చేశాడంట. అది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అయితే ఇలానే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ జామెట్రిక్ జామెట్రిక్ ఉన్నాయి కదా కాన్సెప్ట్స్, అవన్నీ ఈ యూక్లిడ్ అనే ఆయన కలెక్ట్ చేసి ఒక బుక్ తయారు చేశాడు. ఆ బుక్ పేరే ఎలిమెంట్స్. దాంట్లో ఇతని డెవలప్మెంట్స్ కూడా యాడ్ చేశాడు. ఆ ఎలిమెంట్స్ మళ్ళీ ఏం చేశాడు, 13 చాప్టర్స్ గా డివైడ్ చేశారు. ఈచ్ చాప్టర్ ఒక బుక్ అంటారు అన్నమాట. ఈ బుక్స్ దేనికి యూజ్ అయ్యాయి, వరల్డ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యూజ్ అయ్యాయి, జాబ్ కోసం. రైట్, దిస్ చాప్టర్ shall this Euclid's approach to geometry and shall link it with present day. మనకి ప్రతి దాంట్లో డెవలప్మెంట్ అనేది వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ చూసుకోండి. మా చిన్నప్పుడు టీవీలు చాలా చిన్నగా ఉండేవి. వెనక పార్ట్ కూడా చాలా లావుగా ఉండేది. సిఆర్టీ అనేవాళ్ళ వాటిని. క్యాథోడ్ రే ట్యూబ్ అని చాలా లావుగా ఉండేది. తర్వాత ఆ వెనక పార్ట్ లో ఉన్న లావు మొత్తం తీసేసి స్లిమ్ గా తయారు చేశారు. వాటినే ఎల్ఈడీస్ అన్నారు. అంటే పేరుకి టీవీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సేమ్ అలానే మనకి జామెట్రీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. యూక్లిడ్ టైంలో ఉన్న జామెట్రీకి ప్రెసెంట్ డేలో ఉన్న జామెట్రీకి మనం లింక్అప్ చేయాలంట. ఎలా చేద్దామో చూద్దాము. రైట్, ఇప్పటివరకు మనం విన్న కాన్సెప్ట్స్ ఒకసారి గుర్తు చేసుకుందామా? రైట్, గుర్తు చేసుకుందాము. జామెట్రీ అనేది ఒక గ్రీక్ వర్డ్. అయితే దాంట్లో అది ఒక 2 words కాంబినేషన్. జియో అంటే ఎర్త్, మెట్రిక్ అంటే మెజర్. రైట్, మనం దేనికి యూజ్ చేస్తాము, దేనికి యూజ్ చేశారు వాళ్ళు, నీడ్ ఫర్ మెజరింగ్ ద ల్యాండ్. రైట్, ఈ జామెట్రీ అనేది ఇదివరకు రోజుల్లో ఉందా లేదా అని చూడటానికి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రతి కంట్రీ సివిలైజేషన్ లో డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తేనే, డిఫరెంట్ కన్స్ట్రక్షన్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది వాళ్ళ సివిలైజేషన్ లో జామెట్రీ అనేది ఒక పార్ట్ అని. ఈజిప్ట్, బాబిలోనియా, చైనా, ఇండియా, గ్రీస్ ఇవన్నీ జామెట్రీని యూజ్ చేసి కన్స్ట్రక్షన్స్ చేశాయి. ఈజిప్ట్ లో తీసుకుంటే పిరమిడ్స్, బాబిలోనియాలో తీసుకుంటే ఇంకోటి, చైనాలో తీసుకుంటే ఇంకోటి, ఇండియాలో తీసుకుంటే మనం ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇండియాలో దానికి, హరప్పా మొహంజోదారో సివిలైజేషన్. అందులో ఎలా ఉన్నాయంట, రోడ్లన్నీ ప్యారలల్ గా ఉన్నాయంట. మరి డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందంట, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అందులో డ్వెల్లింగ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారు, డ్వెల్లింగ్ అంటే నివసించే వాళ్ళు ఎలా ఉన్నారు, highly civilized అంట. They have lot of knowledge regarding సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ చేయాలన్నా కూడా వాళ్ళు చాలా సింపుల్ గా చేశారు. ఈజిప్ట్ లో ఉన్న వాళ్ళు ఏం చేసినప్పుడు మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళంట. ఆ కన్స్ట్రక్షన్స్ కూడా జామెట్రీ బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళంట. రైట్, వాళ్ళు యూజ్ చేసే బ్రిక్స్ ఎలా ఉన్నాయంట, లెంత్, బ్రెడ్త్, థిక్నెస్ కి రేషియో 4:2:1 పెట్టుకున్నారు. అలాంటి బ్రిక్స్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారంట. ఈజిప్ట్ లో మనం పిరమిడ్స్ చూసాం కదా, అవి వరల్డ్ వండర్స్ లో వన్ ఆఫ్ ద ఐటమ్ కదా. అయితే చూడండి అన్న, ఇప్పటిదాకా మనం దీని గురించి డిస్కస్ చేసాము. తర్వాత ఏమని చెప్పుకున్నాం మనము, టేల్స్ అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన సర్కిల్లో ఒక డయామీటర్ ఉంటది, సర్కిల్ ని పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది చెప్పాడు. చెప్పి దానికి ప్రూఫ్ కూడా మనం అంటాం కదా, ఎవరైనా ప్రూఫ్ ఏంటంటాం కదా, ఆయన ప్రూఫ్ కూడా చూపించాడంట. సర్కిల్ ని మీరు కూడా ప్రూఫ్ చేయగలరు కదా. బాగా డ్రా చేశానా, లైక్ సర్కిల్లో సెంటర్ నుంచి పాస్ అవుతూ సెంటర్ సర్కిల్ మీద ఉండే 2 పాయింట్ జాయిన్ లైన్ ఏమంటారు, డయామీటర్ అంటారు. రైట్, సెంటర్ నుంచి పాస్ అవ్వాలి, ఎట్ ద సేమ్ సర్కిల్ మీద పాయింట్స్ ని జాయిన్ చేయాలి అంటే డయామీటర్ అంటారు. ఈ డయామీటర్ అనేది అంటే సర్కిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్
నేను పర్ఫెక్ట్ గా డ్రా చేయలేకపోవచ్చు, బట్ ఐ హోప్ యు అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఇది ఎవరు చెప్పారు? టేల్స్ అనే అతను చెప్పాడంట. అయితే ఈ టేల్స్ అనే ఆయన దీనికి ప్రూఫ్ కూడా ఇచ్చాడు, ఇది ఈక్వల్ గా డివైడ్ చేస్తుందంట అని ప్రూఫ్ ఇచ్చాడు. అయితే ఈయన శిష్యుడు ఏం చేశాడు? పైథాగరస్. ఈ పైథాగరస్ ఏం చేశాడు? ఆయన ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కనిపెట్టాడంట. ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మళ్ళీ కనిపెట్టాడు, దానిని డెవలప్ చేశాడంట జామెట్రీని. రైట్. సో ఇలా డిఫరెంట్ సైంటిస్ట్ మ్యాథమెటిషియన్స్ వర్క్ ని యూక్లిడ్ అనే ఆయన కలెక్ట్ చేసి ఒక క్రియేట్ చేశాడంట. ఎవరైనా? యూక్లిడ్ అనే ఆయన ఏం చేశాడు? ఒక ఏమని పెట్టాడు? ఎలిమెంట్స్. ఆ బుక్ పేరేంటి? ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ ని ఏం చేశాడు? మళ్ళీ సబ్ డివైడ్ చేశాడు. ఎన్ని పార్ట్స్? 13 చాప్టర్స్ గా డివైడ్ చేశాడు. ఆ 13 చాప్టర్స్ కి ఈచ్ చాప్టర్ ని ఒక సపరేట్ బుక్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ యూక్లిడ్ జామెట్రీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ ని ప్రెసెంట్ డే ఉన్న జామెట్రీకి లింక్అప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. రైట్. సరే, ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి ఇతను ఏమేం చెప్పాడో చూద్దాం మనం. యూక్లిడ్ అనే అతను మంచిగా మనం మ్యాథ్స్ లో ఈరోజు సోషల్ లెసన్ చెప్పుకున్నాము. రైట్. యూక్లిడ్ డెఫినేషన్స్, యాక్సియమ్స్ అండ్ పాస్టులేట్స్. ఏంటంట? యూక్లిడ్స్ ఏమేం డెఫినేషన్స్ చెప్పాడు, యాక్సియమ్స్ చెప్పాడు అండ్ పాస్టులేట్స్ చెప్పాడు. ఈరోజు మనము చూద్దాం. The Greek mathematicians of Euclid's time thought of geometry as an abstract model of the right. ఇది ఏమనుకున్నారంట? వాళ్ళు నివసిస్తున్న టైంలో జామెట్రీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మోడల్ అనుకున్నారంట. అబ్స్ట్రాక్ట్ మోడల్ అని అనుకున్నారంట. ద నోషన్స్ ఆఫ్ పాయింట్, లైన్, ప్లేన్. ఏంటంట? నోషన్స్ అంటే భావనలు. ఆ పాయింట్, లైన్, ప్లేన్ అవన్నీ ఏంటంట? అండ్ సో ఆన్ వర్ డిరైవ్డ్ ఫ్రమ్ వాట్ వాజ్ సీన్ అరౌండ్ దెమ్. ఆ భావనలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంట? వాళ్ళ ఎదురుగా వాళ్ళ ఉన్న వాటిని చూసి వాళ్ళు డిరైవ్ చేసుకున్నారు. ఫ్రమ్ స్టడీస్ ఆఫ్ ద స్పేస్ అండ్ సాలిడ్స్ ఇన్ ద స్పేస్ అరౌండ్ దెమ్ an abstract geometrical notion of a solid object was developed. A solid has shape, size, position and can be moved from one place to another. సాలిడ్ అంటే ఏంటి? ఘన పదార్థం. దానికి ఏమేమి ఉంటాయంట? స్పేస్. దానికి ఏమేమి ఉంటాయి? దానికి షేప్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది. దానికి కావాలి అనుకుంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ చేసుకోవచ్చు. అయితే ఒక సాలిడ్ కి బౌండరీస్ ఉంటాయి కదా, ఇట్స్ బౌండరీస్ ఆర్ కాల్డ్ సర్ఫేసెస్. సాలిడ్ కు ఉండే బౌండరీస్ ఏమంటారు? సర్ఫేసెస్. They separate one part of the space from another and are said to have no thickness. Right? ఇప్పుడు మీరు ఒక సాలిడ్ తీసుకున్నారు అనుకోండి, ఒక మీ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకోండి. వాటర్ బాటిల్ కి ఇన్సైడ్, అవుట్ సైడ్ ఉంటుంది. ఆ ఇన్సైడ్ ని, అవుట్ సైడ్ ని ఏ సెపరేట్ చేస్తుంటే లేకపోతే మీ దగ్గర ఉన్న ఒక చాక్ పీస్ బాక్స్ చూడండి. ఆ చాక్ పీస్ బాక్స్ లో కూడా ఇన్సైడ్ ఆఫ్ ద బాక్స్, అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. ఏ సెపరేట్ చేస్తుంది రెండింటిని? ఆ బాక్స్ యొక్క థిక్నెస్. రైట్. సో దే సెపరేట్ వన్ పార్ట్ ఆఫ్ ద స్పేస్ ఫ్రమ్ అనదర్. దే ఆర్ సెడ్ టు హ్యావ్ నో థిక్నెస్. ద బౌండరీస్ ఆఫ్ ద సర్ఫేస్ ఆర్ కర్వ్స్ ఆర్ స్ట్రైట్ లైన్స్. బౌండరీస్ ఆఫ్ ద సర్ఫేసెస్ కి ఏముంటాయంట? బౌండరీస్ కర్వ్స్ కానీ స్ట్రైట్ లైన్స్ కానీ ఉంటాయంట. దీస్ లైన్స్ ఎండ్ ఇన్ పాయింట్స్. లైన్స్ ఎలా ఎండ్ అవుతాయంట? పాయింట్స్ తో ఎండ్ అవుతాయంట. రైట్. కన్సిడర్ ద 3 steps ఫ్రమ్ సాలిడ్ టు పాయింట్స్. మనం సాలిడ్స్ నుంచి పాయింట్స్ కి 3 steps ఉన్నాయంట. రైట్. చూడండి అన్న, ఇక్కడ కొన్ని మనకి ఎలిమెంట్స్ లో ఉన్న కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు. ఏమేంటో ఒక చూద్దాం. ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ పాయింట్ అంటే ఏంటంట? దానికి ఏం పాత్ అంట.
ఈజ్ బ్రెడ్త్లెస్ లెంత్. లైన్ కి ఏముంటుంది? లెంత్ ఉంటుంది కానీ బ్రెడ్త్ ఉండదంట. లైన్ కి ఏంటి? లెంత్ ఉంటుంది కానీ బ్రెడ్త్ ఉండదు. మీరు ఒక లైన్ డ్రా చేసి చూడండి, దానికి లెంత్ ఉంటుంది కానీ బ్రెడ్త్ ఉండదు. నో పాత్, దానికి డైమెన్షన్ ఉండదు, లెంత్ ఉండదు, బ్రెడ్త్ ఉండదు కూడా. అదే లైన్ కి అయితే లెంత్ అనేది ఉంటుంది, బ్రెడ్త్లెస్ లెంత్, రైట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి. ఒక లైన్ తీసుకుంటే అనేవి పాయింట్స్ అంటే, చూడండి ఒక లైన్ డ్రా చేసి చూడండి, దాని ఎండ్స్ ఎలా ఉన్నాయి? పాయింట్సే కదా, రైట్. అది థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటి? లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే ఈజ్ ఎ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. లైన్ మీద ఉండే పాయింట్స్ అంట ఎక్కడ ఉంటాయి? లైన్ మీద, రైట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటి? బ్రెడ్త్ ఓన్లీ. సర్ఫేస్ కి ఏమో లెంత్ బ్రెడ్త్ ఉంటది, ఓన్లీ లెంత్ ఉంటది కానీ బ్రెడ్త్ ఉండదు. Edges of surface line. Edges of a surface are lines. A plane surface is a surface which lies evenly with the straight line. అర్థమైందా? రైట్. ఫస్ట్ నుంచి మనం 3 డైమెన్షన్ నుంచి మీకు ఉంటుంది. చూడండి అన్న, ఇదేంటి? ఇది ఒక క్యూబ్. ఈ క్యూబ్ బ్రెడ్త్ హైట్ 3 ఉంటాయి. LBH, లెంత్ బ్రెడ్త్ అంటే 3 డైమెన్షన్స్ ఉన్నాయి. నేను ఒక పేపర్ ఉంటుంది, ఓన్లీ లెంత్ బ్రెడ్త్ ఉంటుంది. ఇది లెంత్ బ్రెడ్త్. ఇది ఒక సర్ఫేస్, పేపర్ అనేది ఒక లెంత్ బ్రెడ్త్ ఉంటుంది. నేను ఒక లైన్ ఉంది, ఆ లైన్ కి ఉన్న 2 ఎడ్జెస్ పాయింట్స్ అంట. లైన్ కి బ్రెడ్త్, సో ఈజ్ ఏ బ్రెడ్త్లెస్ లెంత్. లైన్ కి లెంత్ ఉంటుంది కానీ బ్రెడ్త్ ఉండదు. బ్రెడ్త్ ఉండదు అంటే ఇంగ్లీష్ లో ఏమన్నా బ్రెడ్త్లెస్. లెస్ అంటే ఉండదు అని అర్థం. ఓకేనా? సో ఇది లెంత్. నెక్స్ట్ ఏంటి? పాయింట్. పాయింట్ కి అసలు అదే సాలిడ్ కి అయితే లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంది, అదే దీనికి పేపర్ కి అయితే లెంత్ బ్రెడ్త్ ఉంది. లైన్ కి ఓన్లీ లెంత్ ఉంది, పాయింట్ కి అయితే ఏదీ లేదు. ఇట్ హ్యాస్ నో లెంత్ బ్రెడ్త్ హైట్. ఇస్ దిస్ క్లియర్? దీనికే మనం ఈ పేర్లు పెట్టాం. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్ అర్థమవుతుంది. ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. ఇప్పుడు చూడండి అన్న, ఒక్కసారి బోర్డు మీద చూడండి. ఇది ఒక క్యూబ్. ఈ క్యూబ్ కి లెంత్ బ్రెడ్త్ హైట్ ఉంది, లెంత్ బ్రెడ్త్ హైట్. అదే ఇది ఒక పేపర్. పేపర్ తీసుకోండి, దీనికి లెంత్ బ్రెడ్త్ ఉంది. ఇది ఒక లైన్. ఈ లైన్ కి ఏముంటుంది? లెంత్ ఉంటుంది కానీ బ్రెడ్త్ ఉండదు. ఈ లైన్ కి లెంత్ ఉంటుంది కానీ బ్రెడ్త్ ఉండదు. అంటే బ్రెడ్త్ ఉండదు అంటే వర్డ్ ఏమి యూజ్ చేస్తాం? బ్రెడ్త్లెస్ లైన్. బ్రెడ్త్లెస్ లెంత్ ఉంటుంది దీనికి. ఓకేనా? ఇక్కడ పాయింట్. ఈ పాయింట్ కి ఏముంటుంది? మరి ఏమీ ఉండదు అని చెప్పడమే ఈ దీని యొక్క మీనింగ్ అన్నమాట. ఇప్పుడు మీరు వినండి, మీకు అర్థమవుతుంది. ఈ డయాగ్రామ్ చూసారు కదా? ఈ డయాగ్రామ్ చూసారు కదా? ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారో చూడండి, మీకు అర్థమవుతుంది. ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. మనం చూసాం కదా, పాయింట్ కి ఏమీ లేవు. ఏ లైన్ ఈజ్ ఏ బ్రెడ్త్లెస్ లెంత్. లైన్ ఈజ్ ఏ బ్రెడ్త్లెస్ లెంత్. చూపించాను కదా మీకు. ఒక లైన్ డ్రా చేస్తే దానికి ఏముంది? ఓన్లీ లెంత్ ఉంది, బ్రెడ్త్ అనేది లేదు. ద ఎండ్స్ ఆఫ్ ఏ లైన్ ఆర్ పాయింట్స్. చూసారు కదా మీరు బోర్డు మీద? లైన్ డ్రా చేస్తే నాకు ఎండ్స్ ఏమున్నాయి? పాయింట్స్ ఉన్నాయి, రైట్. ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. మీరు అన్ని పాయింట్స్ అన్ని ఒకదాని పక్కన ఒకటి ఈవెన్ గా ప్లేస్ చేశారనుకోండి, అప్పుడు ఏమైతుంది? అది ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది. దానికే బోర్డింగ్ ఏమని ఇచ్చారు? ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ లైన్ which lies evenly with the points on itself. ఓకేనా?
Right. Fifth point చూడండి. A surface is that which has length and breadth only. మనం చూసాంగా సర్ఫేస్ కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఒక పేపర్ తీసుకున్నాం. పేపర్ తీసుకుంటే దానికి ఏమేమి ఉన్నాయి, లెంత్ ఉంది, బ్రెడ్త్ కూడా ఉంది. ఆమె కరెక్ట్? రైట్. అంటే ఎల్ బి ఉంటాయి. The edges of a surface are lines. The edges of a surface are lines. ఇక్కడ చూడండి, ఇది ఒక సర్ఫేస్ అనుకున్నా, ఈ పేపర్ అనేది నేను ఒక సర్ఫేస్ లా తీసుకున్నా. ఈ సర్ఫేస్ కి బోర్డర్స్ ఏమున్నాయి, లైన్స్ ఏనా? రైట్. రైట్. The space occupied by a solid is called volume. Is that correct? Volume ఏనా? The space occupied by a solid is called volume. And the space occupied by a surface is called area. What is that? The space occupied by a surface is called area. Right? దీనికి ఏముంటది, జస్ట్ లెంత్ మాత్రమే ఉంటది. లైన్ కి ఎడ్జెస్ ఏముంటాయి, పాయింట్స్ ఉంటాయి. దీనికి ఓన్లీ లెంత్ మాత్రమే ఉంటది. సో దీనికి వాల్యూమ్ ఉంది, దీనికి ఏరియా ఉంది, దీనికి లెంత్ ఉంది. మరి పాయింట్ ఏముంది, నథింగ్. ఇట్ హ్యాస్ నో పార్ట్, దీనికి ఏమీ లేదు. రైట్. ఇప్పుడు చూడండి, లెట్స్ గో టు టెక్స్ట్ బుక్. చెప్పిందే చెప్పినా, why I'm repeating again and again? To make you understand well, I'm repeating the concept again and again. ఓకేనా? రైట్. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ పైన చెప్పేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. బోర్డ్ మీద చూసారా? ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్. రైట్. సెకండ్, ఏ లైన్ ఈజ్ ఏ బ్రెడ్త్లెస్ లెంత్. అంటే ఏంటి అర్థం, దానికి లెంత్ ఉంటది కానీ బ్రెడ్త్ ఉండదు. రైట్. థర్డ్ పాయింట్, ద ఎండ్స్ ఆఫ్ ఎ లైన్ ఆర్ పాయింట్స్. మనం చూసాం కదా, లైన్ కి ఎడ్జెస్ పాయింట్స్ ఉంటాయి, లైన్ కి ఎండ్స్ ఏముంటాయి, పాయింట్స్ ఉంటాయి. రైట్. ఫోర్త్ చూడండి, ఏ స్ట్రైట్ లైన్ ఇస్ ఎ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. మీలో కొంతమందికి చాలా కష్టంగా ఉండొచ్చు చెప్పిందే చెప్తుంటే, కానీ ఇవన్నీ డిఫరెంట్ పాయింట్స్ కన్నా ఒక 2 times 3 times చెప్తే మీకు చాలా సింపుల్ గా అర్థమవుతుంది. అందుకనే నేను రిపీట్ చేశాను. ఓకేనా? ఈవెన్ దో మీకు అర్థమైనప్పటికీ మళ్ళీ ఒకసారి వింటే ఇంకా బాగా అర్థమవుతుంది. నో నీడ్ టు ఫీల్ బోరింగ్. ఓకే? రైట్. A straight line is a line which lies evenly with the points on itself. Right. Fifth point చూడండి, a surface is that which has length and breadth only. సర్ఫేస్ కి ఏముంటాయంట, లెంత్ బ్రెడ్త్ ఉంటాయంట. మనం చూసాంగా సర్ఫేస్ కి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, పేపర్ తీసుకొని చూసాము. రైట్. The edges of a surface are lines. The edges of a surface are lines. దానికి ఏమున్నాయంటే ఎడ్జెస్, లైన్స్. A plane surface is a surface which lies evenly with a straight lines. మనం ఒక ప్లేన్ సర్ఫేస్ ని కనుక తీసుకొని దాని మీద అన్ని స్ట్రైట్ లైన్స్ ఒకదాని పక్కన ఒకటి పెడితే ఏమవుతుంది, అది ఫిల్ అయిపోతుంది. A plane surface is a surface which lies evenly with the straight lines on itself. Right? Right. చూడండి. If you carefully study these definitions, you find that some of the terms like part, breadth, length, evenly, etc. మనకు కొన్ని కొత్త వర్డ్స్ విన్నాం కదా, ఏంటి అవంట, టర్మ్స్ లైక్ పార్ట్, బ్రెడ్త్, లెంత్, ఈవెన్లీ, ఎక్సెట్రా నీడ్ టు బి ఫర్దర్ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ. మనం తర్వాత బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? రైట్. For example, consider his definition of a point. In this definition, a part needs to be defined. Suppose if you define a part to be that which occupies area, again an area needs to be defined. So to define one thing, you need to define many other things, and you may get a long chain of definitions without an end. For such reasons, mathematicians agree to leave. అర్థమైందా ఎందుకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదో? ఒక పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏరియా ఎక్స్ప్లెయిన్ చేయాలంట, ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే
ఇంకేవో కొన్ని కొత్త టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంట. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేక మ్యాథమెటిషియన్స్ ఏం చేశారంట, కొన్ని పదాలని ఎక్స్ప్లెయిన్ చేయడం బంద్ చేశారంట. రైట్, ఇక్కడ మీనింగ్ అదేనా? చూడండి, define many other things and you may get a long chain of definitions without an end. For such reasons, mathematicians agree to leave. వదిలేయాలని ఒప్పందం చేసుకున్నారంట. రైట్ రైట్ చూడండి నాన్న, ఇప్పుడు మనము ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి అది అయిపోయింది కదా. సమ్ జామెట్రిక్ టర్మ్స్ అన్డిఫైన్డ్. ఏంటంట, కొన్ని టర్మ్స్ ఉన్నాయంట, అవి అన్డిఫైన్డ్. డిఫైన్ చేయడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, అన్డిఫైన్డ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం. సమ్ జామెట్రిక్ టర్మ్స్ అన్డిఫైన్డ్. However, we do have a intuitive feeling for the geometric concept of a point than what the definition above gives us. మనకు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంది. పాయింట్ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, సర్ఫేస్ అంటే ఏంటి అనేది కొంత నాలెడ్జ్ ఉంది కదా. వీటిని అన్డిఫైన్డ్ టర్మ్స్ అంటాము. మనం డిఫైన్ చేయకముందే మనకు బేసిక్ నాలెడ్జ్ ఉంది. సో వి రిప్రజెంట్ ఏ పాయింట్ యాజ్ ఏ డాట్ even though a dot has some dimensions. మనం డైమెన్షన్స్ లేవు అని చెప్పుకుంటూనే కానీ పాయింట్ ని ఒక డాట్ తో రిప్రజెంట్ చేస్తాము. రైట్, పాయింట్ 2 ఏమని చెప్పాం, ఏ సిమిలర్ ప్రాబ్లం అరైజెస్ ఇన్ డెఫినేషన్ 2 అబౌవ్. మనం ఇందాక చెప్పుకున్న పాయింట్స్ లో డెఫినేషన్ 2 లో ఏమైందంట, సిన్స్ ఇట్ రిఫర్స్ టు బ్రెడ్త్ అండ్ లెంత్, neither of which has been defined. అక్కడ మనకి లెంత్ గురించి కానీ బ్రెడ్త్ గురించి కానీ డిఫైన్ చేయలేదు, అయినా ఆ టర్మ్స్ మనం యూజ్ చేసాం. బికాస్ ఆఫ్ దిస్ a few terms are kept undefined while developing any course of study. రైట్, ఏమేంటి అంటే అవి. సో ఇన్ geometry we take a point, line, plane as undefined terms. ఏమేంటి అవి మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు. ఇన్ geometry we take a point, a line and a plane as undefined terms. ఆ టర్మ్స్ నంట అంటే ఆ పదాలని మనం డిఫైన్ చెయ్యలేదు. ఏమేంటి అవి, పాయింట్, లైన్, ప్లేన్. రైట్, అన్డిఫైన్డ్ టర్మ్స్ అంటే ఏమేంటి, పాయింట్, చెప్పండి నాతో పాటు, పాయింట్, లైన్, ప్లేన్. ఇవన్నీ ఏంటి, undefined terms. What are those undefined terms? The only thing is that we can represent them intuitively or explain them with the help of physical models. మనం వాటి ఫిజికల్ మోడల్స్ అవేమీ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తామంట. రైట్ నానా. రైట్, నెక్స్ట్ క్లాస్ లో మనము యూక్లిడ్ అనే ఆయన ఏమేమి యాక్సియమ్స్ ఇచ్చాడో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. యాక్సియమ్స్ ఇచ్చాడంటే కనిపిస్తుంది, యాక్సియమ్స్ ఇది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. యూక్లిడ్ యాక్సియమ్స్. ఓకే, అసలు యాక్సియమ్స్ అంటే ఏంటి, పాస్టులేట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఆ ఒక్కొక్క యాక్సియం ని అర్థం చేసుకోవడానికి మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము. రైట్ రైట్, ఆయన ఏం చేశాడంట, యాక్సియమ్స్ ఏమో 7, పాస్టులేట్స్ ఏమో 5 డిఫైన్ చేశాడంట. ఏమేమి చెప్పండి మళ్ళీ ఒకసారి. యూక్లిడ్స్ 5 పాస్టులేట్స్. యూక్లిడ్స్ పాస్టులేట్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. యాక్సియమ్స్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. ఒకసారి చెప్పండి నాన్న, పాస్టులేట్స్ ఎన్ని, 5. యూక్లిడ్స్ 5 పాస్టులేట్స్. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, స్క్రీన్ మీద కనిపిస్తుందా. యూక్లిడ్స్ 5 పాస్టులేట్స్. యాక్సియమ్స్ ఏమో 7 axioms. How many axioms? చూడండి, యూక్లిడ్స్ యాక్సియమ్స్ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. యాక్సియమ్స్ 7, పాస్టులేట్స్ 5. రైట్, అయితే ఈరోజు మనం క్విజ్ లోకి వెళ్దాం నాన్న. లెట్స్ గో టు ద క్విజ్. సో ఇప్పటివరకు మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. ఆ డిస్కస్ చేసిన టాపిక్స్ గురించి మనం ఇప్పుడు క్విజ్ లో డిస్కస్ చేద్దాం. మళ్ళీ అయిపోయాక మనం మళ్ళీ ఒకసారి రివైజ్ చేసేసుకుందాం. రైట్, వెరీ గుడ్. మీరేం విన్నారో ఇప్పుడు చూద్దాం మనం. హూ వాస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ? చెప్పండి చెప్పండి.
ఆయన ఏం చేశాడు? ఫాదర్ అని ఆయన ఏం చేశాడు ఇంతకి? ఆల్రెడీ ఉన్న జామెట్రిక్ లాజిక్స్ నే, జామెట్రిక్ పాయింట్స్ నే ఒక దగ్గర పెట్టాడు. కొత్తగా ఆయన కనిపెట్టాడు. అలాంగ్ విత్ దట్ ఆల్రెడీ ఉన్నాయి కూడా ఒక బుక్ ఫామ్ లో రాశాడు. ఎవరైనా? యూక్లిడ్. అతనేనా? Who was called the father of geometry? Right. Dash has no part. దేనికి పార్ట్ లేదని చెప్పాడు? దేనికి లేదు? పాయింట్. ఏ పాయింట్ హ్యాస్ నో పార్ట్ అని చెప్పాడు కదా, ఫస్ట్ పాయింట్ అది. రైట్. డాష్ ఈజ్ ఏ బ్రెడ్త్-లెస్ లెంత్. ఏంటిది అది? దేనికో బ్రెడ్త్ ఉండదంట, ఓన్లీ లెంత్ ఉంటుందంట. ఏంటిది అది? మనం బోర్డు మీద చూద్దామా ఒకసారి? జస్ట్ ఒకసారి బోర్డు మీద చూడండి. దీనికేనా? దీనికి లెంత్ ఉంటుంది కానీ బ్రెడ్త్ ఉండదు అని అనుకున్నాం కదా. ఏంటిది? లైన్. రైట్. మీరు చూడండి ఒకసారి, చూడండి. ఇది లైనేనా? ఈ లైన్ కి లెంత్ ఉంటుంది కానీ బ్రెడ్త్ ఉండదని మనం అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ లో ఏంటి మన ఆన్సర్ ఏంటిది ఇప్పుడు మరి? రైట్. లైన్ ఈజ్ ఏ breadthless length. Next, who gave the first proof? దేనికంట? A circle is cut by its diameter. దాని డయామీటర్ తో కట్ చేస్తుందంట. దానికి ప్రూఫ్ ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ప్రూఫ్. అప్పటి వరకు ఉన్నాయి ప్రూఫ్స్, ఉన్నాయి అన్ని ఉన్నాయి, కానీ ఇతను చూపించాడంట, ఆ ప్రూఫ్ ని చూపించాడు. ఎవరా అతను? గుర్తుపెట్టుకున్నారా పేరు? థేల్స్. వెరీ గుడ్. థేల్స్ అనే ఆన్సర్ మీలో ఎంతమంది చెప్పారు? ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. వెరీ గుడ్. సో యు ఆర్ లిజనింగ్ టు మీ కేర్ఫుల్లీ. రైట్. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చదువుతా. డాష్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఓన్లీ. డాష్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఓన్లీ. ఏంటంట? దేనికి లెంత్ బ్రెడ్త్ ఉంటాయంట? పాయింట్ కి ఉంటాయా? నో, పాయింట్ కి అసలు ఏమీ ఉండదు. రైట్. సర్ఫేస్ కి ఉంటాయా? రైట్. సర్ఫేస్ కి లెంత్ బ్రెడ్త్ రెండు ఉంటాయి. వెరీ గుడ్. రైట్. ద డాష్ ఆఫ్ సర్ఫేసెస్ ఆర్ లైన్స్. సర్ఫేసెస్ కి ఏంటి? లైన్స్ ఏంటంట? ఎడ్జెస్. వెరీ గుడ్. సర్ఫేస్ కి ఏంటంట? అవి ఎడ్జెస్. లైన్స్ అనేవి ఎడ్జెస్. ద ఎడ్జెస్ ఆఫ్ ఏ సర్ఫేసెస్ ఆర్ లైన్స్. Some terms need not to be defined. They are called. మనం ఏమనుకున్నాం? కొన్ని టర్మ్స్ మనం డిఫైన్ చేయలేము. వాటిని ఏమని అనుకున్నాము? అన్డిఫైన్డ్ టర్మ్స్. ఏంటిది? అన్డిఫైన్డ్ టర్మ్స్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను వినండి. సమ్ టర్మ్స్ నీడ్ నాట్ టు బి డిఫైన్డ్. అంటే మనం వాటిని డిఫైన్ చేయక్కర్లేదు. దే ఆర్ కాల్డ్ అన్డిఫైన్డ్ టర్మ్స్. am I correct? అంతేనా? ఏమేంటి అవి అన్డిఫైన్డ్ టర్మ్స్? ఏంటి? పాయింట్, లైన్, సర్ఫేస్. రైట్. హౌ మెనీ యాక్సియమ్స్ ఆర్ దేర్? చెప్పాలి. నేను 3 times చెప్పాను. యాక్సియమ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాను? యూక్లిడ్స్ యాక్సియమ్స్ ఎన్ని ఉన్నాయి? 7 యాక్సియమ్స్ ఉన్నాయి. రైట్. 7 3 7. రైట్. How many postulates are there? Postulates ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయా? 6 5? Who will say the correct answer? Raise your hands and say the answer. 5. Very good. 5 postulates ఉన్నాయి. Axioms ఏమో 7 ఉన్నాయి, postulates ఏమో 5 ఉన్నాయి. Very good. Just shall we revise the topics? Right. Today we will మనం ఏమేం డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం. అంటే అది 2 words కాంబినేషన్. ఏంటిది? జియో అండ్ మెట్రిన్. రైట్. జియో అంటే ఎర్త్, మెట్రిక్ అంటే మెజర్. రైట్. సో
దీన్ని వాళ్ళు దేనికి యూజ్ చేశారు? జామెట్రీ అనేది నీడ్ ఫర్ మెజరింగ్ ద ల్యాండ్. దాన్ని యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ వాటిని చూసారు. ఈవెన్ వాళ్ళు ఆహార పదార్థాలు నిల్వ చేసుకునే గ్రానరీస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా దీన్ని యూజ్ చేసి జామెట్రీని యూజ్ చేసే కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. మనం ఎగ్జాంపుల్ గా ఈ కంట్రీస్ యొక్క సివిలైజేషన్ చూస్తే కూడా జామెట్రీ అప్పట్లో వాళ్ళు ఎంతగా యూజ్ చేశారో మనకి అర్థమవుతుంది. బాబిలోనియాలో, చైనాలో, ఇండియాలో, గ్రీస్ లో వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. ఆ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న ఆ కంట్రీస్ లో ఉన్న సివిలైజేషన్ చూస్తే మనకి వాళ్ళు ఎంత నాలెడ్జ్ జామెట్రీలో అనేది మనకి అర్థమవుతుంది. మనం ఈజిప్ట్ లో ఏం చూసాము? పిరమిడ్స్ చూసాము. ఈజిప్ట్ లో పిరమిడ్స్ చూసాము. ఆ పిరమిడ్స్ అవన్నీ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు? మరి ఈ నాలెడ్జ్ యూజ్ చేసే కదా. ఇవేనా పిరమిడ్స్? జామెట్రిక్ నాలెడ్జ్ యూజ్ చేసేనే కదా. రైట్, ఇవి ఎక్కడ ఉన్నాయి పిరమిడ్స్? ఈజిప్ట్ లో ఉన్నాయి. రైట్, మన ఇండియాలో మన సివిలైజేషన్ కి ఏది ఎగ్జాంపుల్ హై వాళ్ళ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ ఎలా చేశారంట? వాళ్ళు రోడ్లన్నీ ప్యారలల్ గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారంట. మరి డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. రైట్, ప్రతి ఒక్కళ్ళు అందులో who are dwelling in that civilization are highly knowledgeable regarding geometry. వాళ్ళు చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ సింపుల్ జామెట్రికల్ ఈక్వేషన్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళంట. రైట్, అయితే ఏంటి అప్పటి వరకు మన ఇండియన్ స్క్రిప్ట్స్ అన్ని, ఇండియన్ జామెట్రికల్ స్క్రిప్ట్స్ అన్ని తాళపత్రాలు అంటే తెలుసా? తాటాకుల మీద రాసే స్క్రిప్ట్స్ అవన్నీ తాళపత్రాల్లో ఉన్నాయంట. తర్వాత ఏం చేశారు? ఈ యూక్లిడ్ అనే ఆయన మన కంట్రీలో తాళపత్రాలు లెక్క ఇంకా వేరే వేరే కంట్రీస్ లో ఏమేమి ఉన్నాయో ఆ జామెట్రికల్ పాయింట్స్ అన్నిటిని ఒక దగ్గర చేర్చి ఒక బుక్ రాశాడంట. దాని పేరు ఏమని పెట్టాడు ఆయన? ఎలిమెంట్స్ అని పెట్టాడు. ఏంటది? ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ మళ్ళీ ఏం చేశాడంట? 13 పార్ట్స్ గా డివైడ్ చేశాడంట. ఎన్ని పార్ట్స్? 13 పార్ట్స్. సే ఎవ్రీవన్, 13 పార్ట్స్ గా డివైడ్ చేశాడంట. అయితే ఏం చేశాడు? ఆ 13 పార్ట్స్ ని, ఆ బుక్స్ ని, అది యూక్లిడ్స్ జామెట్రీ, ఆయన టైంలో రాసిన జామెట్రీ, ఆ జామెట్రీని ఈ రోజుల్లో మనం యూజ్ చేస్తున్న జామెట్రీని మనం లింక్అప్ చేసుకున్నాం. ఇంకొక పాయింట్ కూడా చెప్పుకున్నాం మనం. ఫస్ట్ టైము మనకి మ్యాథమెటిక్స్ లో ఒక ప్రూఫ్ చూపించాడు అంటే ఎవరు చూపించారంట? థేల్స్ అనే ఆయన చూపించాడంట. దేనికి ప్రూఫ్ చూపించాడు? ఒక సర్కిల్ చూడన్నా, ఒక సర్కిల్ కనుక మనం డ్రా చేసుకుంటే ఆ సర్కిల్ ని దాని డయామీటర్ 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అనడానికి థేల్స్ మనకి ప్రూఫ్ చూపించాడంట. రైట్, థేల్స్ ప్రూఫ్ చూపించాడంట. ఆయన శిష్యుడు ఎవరు? పైథాగరస్. ఆయన శిష్యుడు ఎవరు? పైథాగరస్ కూడా జామెట్రీని బాగా డెవలప్ చేశాడంట. ఆయన చాలా కనిపెట్టాడంట. అందులో వన్ ఆఫ్ ద వెల్ నోన్ ఫ్యాక్ట్ ఏంటిది? అది మనకి బాగా తెలిసింది పైథాగరస్ థీరం. ఆ పైథాగరస్ థీరం ఏంటిది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. రైట్, ఇదేమో ఈ సర్కిల్ అనే సర్కిల్ లో డయామీటర్ ఈక్వల్ పార్ట్స్ అనేదేమో థేల్స్. పైథాగరస్ థీరం ఏమో పైథాగరస్ కనిపెట్టాడు. యూక్లిడ్స్ ఏమో యాక్సియమ్స్, మొత్తం 7 యాక్సియమ్స్ ఇచ్చాడు, 5 పాస్టులేట్స్ ఇచ్చాడు. రైట్, ఆ పాస్టులేట్స్ ఏంటి, ఆ యాక్సియమ్స్ ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి అనేది మనము నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. మళ్ళీ కొన్ని అన్డిఫైన్డ్ టర్మ్స్ కూడా ఇచ్చాడు. ఆ అన్డిఫైన్డ్ టర్మ్స్ ఏమేంటి? పాయింట్, లైన్, సర్ఫేస్. వాటి మీనింగ్స్ మనకు తెలుసు, కానీ మనం వాటిని డిఫైన్ చేయలేము అని చెప్పేసి వాటిని ఏమన్నాడు ఆయన? అన్డిఫైన్డ్ టర్మ్స్ అన్నాడు. రైట్, సో ఈరోజు క్లాస్ బాగా అర్థమైందా నాన్న? ఎంతమందికి బాగా అర్థమైంది చెప్పండి. సో అర్థమైంది అన్నారు కదా. ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఇదేంటిది? ఇది సాలిడ్, ప్లేన్ సర్ఫేస్, ఇది ఒక లైన్, ఇది ఒక పాయింట్.
సాలిడ్ కి ఏమేమి ఉన్నాయి? లెంత్, బ్రెడ్త్, హైట్ ఉన్నాయి. లెంత్, బ్రెడ్త్, హైట్ అంటే 3 డైమెన్షన్స్ ఉన్నాయి. మరి సర్ఫేస్ కి, ప్లెయిన్ సర్ఫేస్ కి లెంత్, బ్రెడ్త్ ఉన్నాయి. సో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నట్టు? 2 డైమెన్షన్స్ ఉన్నాయి. అదే లైన్ తీసుకుంటే లెంత్ ఒకటే ఉంది, బ్రెడ్త్ అనేది లేదు. బ్రెడ్త్లెస్ బ్రెడ్త్లెస్ లెంత్, రైట్? అదే పాయింట్ అనేది తీసుకుంటే దానికి ఏమైనా డైమెన్షన్స్ ఉన్నాయా? నో డైమెన్షన్స్, రైట్? ఒక సాలిడ్ ఆక్యుపై చేసే స్పేస్ ని మనం వాల్యూమ్ అంటాము. అదే ఒక సర్ఫేస్ ఆక్యుపై చేసే స్పేస్ ని ఏరియా అంటాము. ఈ లైన్ కేమో లెంత్ ఉంటుంది, అదే పాయింట్ కోసం ఏమీ లేదు పాపం, రైట్? సో నెక్స్ట్ క్లాస్ మనం కంటిన్యూ చేద్దాం నాన్న ఇదే టాపిక్ ని. కాకపోతే అప్పుడు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మనకి. ఈ రోజు టాపిక్ అంటే నెక్స్ట్ డే టాపిక్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. టుడే ఐల్ టేక్ ద లీవ్ నాన్న. ఓకే, బాయ్ బాయ్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.